ఓం శ్రీ గణేశాయ నమః. వారాహి మాతా కీ జై. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈ చేసిన తరువాత మనం ఈ 7 నామాలు ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో అయితే వెళ్ళిపోదాం. వారాహి మాతా కీ జై. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుని బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో, అలాగే రాక్షసుల బారి నుంచి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి రూపమే వరాహిదేవి. ఈ 7 నామాలు మనం పూజ చేసిన తరువాత అమ్మవారికి స్మరించుకోవాలి. అలాగనే వేరే నామాలు కూడా ఉన్నాయి. అవి ఎవరికైతే నోరు తిరగవో ఈ 7 నామాలు మనస్ఫూర్తితో అమ్మమైన దయ ఉంచి చదివితే ఆ అమ్మ దయ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ 7 నామాలు అమ్మవారి యొక్క స్వరూప రూపాలు. సో 7 నామాలు చదవడం కూడా చాలా మంచిది. సో ఇక స్టార్ట్ చేద్దాం ఆ నామాలు. శ్రీ దశభుజాయే నమః. శ్రీ అష్టదశభుజయానమే నమః. శ్రీ బీజపేరితాయే నమః. శ్రీ కిరాతవారాహ్యే నమః. శ్రీ భ్రూమవారాహ్యే నమః. శ్రీ లఘువారాహ్యే నమః. శ్రీ సింహవారాహ్యే నమః. జై వారాహి మాతా కీ జై. ఇవండి 7 నామాలు. ఈ 7 నామాలు మీరు పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారిని మనసులో స్మరించుకొని ఈ 7 నామాలు చదవడం వల్ల ఆ అమ్మవారికి యొక్క పూజ కంప్లీట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వారాహి మాతా కీ జై.